అసమానతలు, వివక్షలు పారద్రోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రజాపాలన సాగాలి అనేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని ఒకసారి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. కానీ దానికి విరుద్ధంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలన జరిగింది. ముఖ్యంగా దళితుల మీద ఎన్నో నేరాలు, ఘోరాలు చేయించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వానిది. అసలు ఈ వైసీపీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను తాకే అర్హత కూడా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. వైసీపీ నాయకులకు, దళిత నాయకులకి అస్సలు లేదు. ఎందుకంటే ఆనాడు 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టడం జరిగింది. దళిత బిడ్డలు విదేశాల్లో చదువుకుని ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ విదేశీ విద్యా విధానం ద్వారా, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా ఫారెన్లో చదువుకునే అవకాశం కల్పించి వాళ్ళు చక్కగా వాళ్ళు అక్కడ చదువుకొని కుటుంబానికి, గ్రామానికి, ఊరికి, రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్యా పథకాన్ని స్టాప్ చేయటమే కాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు మార్చి జగనన్న పథకం కింద పేరు మార్చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కనీసం స్పందించలేదు, కనీసం ఖండించలేదు. అసలు మీకు అంబేద్కర్ గారి విగ్రహాలను తాకే అర్హత ఉందా? దళితులకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 27 పథకాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రద్దు చేసేసి వాళ్ళ అభివృద్ధిని అట్టడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకువెళ్ళిపోతే ఒక్క దళిత వైసీపీ నాయకుడు ప్రశ్నించారండి? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సప్లాన్ నిధుల ద్వారా ఎస్సీ ఏరియాలో సీసీ రోడ్స్, సిమెంట్ రోడ్స్ వేశారు. ఎక్కడ చూసిన దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు కనిపిస్తాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క దళిత వాడల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ఒక్క వైసీపీ దళిత మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ప్రశ్నించారా? మీకు అసలు అంబేద్కర్ విగ్రహాలని తాకి అసలు అర్హత ఉందా? ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని నేను కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిలో 30 ఎకరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనానికి కేటాయించడం జరిగింది. అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఒక లైబ్రరీ, ఇవన్నీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి 100 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కూడా కుట్ర రీతిలో ఒక కుట్ర పన్ని దాన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత విజయవాడలో పెట్టడం జరిగింది. సరే, అందులో మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఎంత దోచుకున్నారనేది ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేసినా, మనం ఏదైనా ఒక శంకుస్థాపన చేసినా, ఒక ప్రారంభోత్సవం చేసినా పేర్లు ఎక్కడుంటాయండి? శిలాఫలకం మీద పేర్లు రాస్తారు. ప్రారంభకులు, అక్కడ అతిథులు, ముఖ్య అతిథులు, ఇట్లాగా ఒక శిలాఫలకం మీద పేర్లు రాస్తారు. అది ప్రోటోకాల్ ప్రకారంగా ఇవన్నీ కూడా రాస్తారు. సో అక్కడ
ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ప్రారంభికులు సీఎం గారు కాబట్టి అవి పెట్టుకోవటం ఎక్కడా కూడా తప్పులేదు. కానీ ఎంత దురుద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. కానీ మీ పేరు ఎక్కడ ఉండాలండి? శిలాఫలకం మీదే కదా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ ఉందండి? అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు? అంబేద్కర్ గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది? ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలనేసి నేను తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగ నిర్మాత ఈ రోజున నాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ, మన బతకటానికి కానీ ఈ రోజున మన భారతదేశం ఇంత ముందడుగు వెళ్తుందంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బైబిల్, ఖురాన్, ఒక భగవద్గీత మన అందరికి కూడా అందించారు. సో అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు. కానీ ఆయన పేరు హైలైట్ చేయాలా? ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు హైలైట్ చేసుకుంటారా అండి? ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచించాలనేసి నేను కోరుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరునేమో చిన్న అక్షరాలతో రాస్తారా? ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటిగా ఎంత అక్షరాలు. ఒక్కసారి ఎవరైనా వెళ్ళి చూడండి, అక్కడ అంబేద్కర్ గారి యొక్క పేరు కనిపించదు. ఆయన కాళ్ళ దగ్గర దేవుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు తాటిగా ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు కనిపిస్తుంది. ఆనాడే అంబేద్కర్ వాదులు అందరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారు. ఆ బాధని అణుచుకోలేక, తట్టుకోలేక అంబేద్కర్ వాదులు ఎవరో ఆ పేరుని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని తొలగించినట్టున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం హైలైట్ చేయవలసింది, మనం అందరికీ ఆదర్శంగా చూపెట్టాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని అందరికీ కనపడేలా చేయాల్సింది ఎవరిదండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని మనం హైలైట్ చేయాలి, అందరికి కనిపించేలా పెట్టాలి. అక్కడ అసలు విగ్రహం దగ్గర పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఇది ఎవరు తప్పిదమండి? అందుకే అంబేద్కర్ వాదులు చాలా రగిలిపోయారు. అందులో ఎవరో తట్టుకోలేక చేసుంటారు. దాన్ని పక్కన పెట్టి కుట్రపూరితంగా టీడీపీ మీదకి మళ్లించడం అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచికం కానివ్వండి, ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందనే దానికి ఇదొకటి నిదర్శనం. గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో, మరి ఎలాగ బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దళితులకి మేలు చేసిందే తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ఎస్సీలకి గురుకుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ పెట్టి ఆనాడు దళితులకి అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు ఇస్తే దాన్ని అమలు చేస్తూ సమాన అభివృద్ధి చెందాలి అనేసి ఆనాడే ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. చదువుకునటానికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసింది టీడీపీ పార్టీ. దాన్ని కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సమానత్వం జరగాలనేసి ఎస్సీ వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేశారు. ఎస్సీ కార్పొరేషన్ని బలోపేతం చేసి ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఇథియోస్ కార్లు ఇచ్చారు. దళితుల్ని కార్ల ఓనర్లని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. ఏం మాట్లాడుతున్నారు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ దళిత ఎమ్మెల్యేలు? ఎప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అనే కాదండి, దళితుల పక్షాన్ని కూడా ఆలోచించండి. ఎవరి టైంలో ఏ మేలు జరిగిందనేది. మరి అంతేకాకుండా అసలు ఈ వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకు అసలు సిగ్గుందండి? ఒక దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు.
అసలు ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్క నాయకుడు ఆనాడు వైసీపీలో ఉన్న వాళ్ళు స్పందించారా? అసలు మీకు దళితుల గురించి మాట్లాడే అసలు రైటే లేదనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్న వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకి. 27 పథకాలు రద్దు చేస్తే టీడీపీ అమలు చేసినటువంటి దళితుల కోసం, ప్యూర్లీ దళితుల కోసం 27 పథకాలు అమలు చేస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు. వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు, మంత్రులు ఎవరు మాట్లాడలా. మాకెందుకు వచ్చింది, మాకు సంబంధం లేనట్టున్నారు. ఈరోజు మీరు మాట్లాడతారు అంటే ఎవరో వైసీపీకి ఏదో వైసీపీ నాయకుడు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంబేద్కర్ వాదులు ఎవరో బాధతో తొలగిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏదో తొలగిందని దాని గురించి మీరేదో ఖండనలు ఇచ్చేసి టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారే కానీ అసలు మీరు మనసాక్షితో ఒకసారి ఆలోచించండి.